ఎంతవరకు కరెక్ట్ చెప్పి నా యొక్క వాదన. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి. చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి వీక్షకులకి శుభోదయం. సో చంద్రశేఖర్ గారు, వైజాగ్ బుక్ చేసుకున్నారా ఫ్లైట్ టికెట్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరూ కూడా వైజాగ్లో ఫ్లైట్లు, బస్సులు, హోటళ్ళు ఫుల్ అయినాయని మేము ఎవరూ అనలేదు. మరి ఎందుకు సొంత వితండవాదం మీరందరూ చేస్తున్నారో అది మీరే చెప్పాలి తప్ప మా పార్టీ తరఫు నుంచి అయితే మేము ఎవరూ అనలేదు. కానీ ఖచ్చితంగా 9వ తారీఖు బ్రహ్మాండమైనటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతున్నాం. ప్రజలందరూ ఆల్రెడీ వారి యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. ఈవీఎంలో అది పొందుపరచబడి ఉంది. ఖచ్చితంగా 9వ తారీఖు నాడు మేమనుకున్నటువంటి విధంగా మా పార్టీ తరఫు నుంచి మా ముఖ్యమంత్రి అభ్యర్థిగా, మా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు మరొకసారి సర్వీస్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. గతంలో కూడా 2019 ఎలక్షన్స్ జరిగినప్పుడు పసుపు కుంకుమ ఇచ్చేసాము, ప్రజలందరికీ బ్రహ్మాండంగా అన్ని రకాలైన తాయిలాలు ఇచ్చేసాము, గెలిచేస్తున్నామని ఊదరగొట్టే ఉపన్యాసాలతోటి, దంచికొట్టేటటువంటి ఈ యొక్క మ్యానిపులేషన్స్ తోటి, అదిరిపోయేటటువంటి హంగులతోటి ఈ ఛానళ్లలో, టీవీలలో, ప్రచారాలలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి హడావిడి చేసిందో ఈరోజు అదే హడావిడి చేస్తుంది. 2019లో గెలుస్తామని ఊదరగొట్టినప్పుడు ఓడిపోయిన తర్వాత ఏం మాట్లాడారు, రేపు కూడా అదే మాట్లాడబోతున్నారు వీళ్ళు. హడావుడి చేస్తుంది కేవలం తెలుగుదేశం బ్యాచ్. ఎందుకంటే 1కి 2 ఇస్తాం, 2కి 3 ఇస్తాం. ఇవాళ పెద్దలు కూడా అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే నా యావదాస్తి రాసిచ్చేస్తానంట. బెట్లు కట్టడము ఇదంతా చేస్తుంది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఇక్కడ వర్మ గారు అన్న దానికి ఎవరైనా పరమార్థం వేరు. ఎవరైనా అంటే ఇక్కడ గీతా గారు గెలిచేశారని చెప్పేసి కొన్ని రకరకాల కులాల ఈక్వేషన్ల తోటి ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో దానికి ఆయన దగ్గరుండి ఎలక్షన్ చేశారు కాబట్టి, పిఠాపురంలో ఉన్నారు కాబట్టి అందరూ దగ్గరుండే ఎలక్షన్స్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, మా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా, మేము కూడా దగ్గరుండే ఎలక్షన్ చేశాం, గెలుస్తామని ఘంటాపదంగా చెప్తున్నాం. గతాన్ని మించినటువంటి మెజారిటీ తోటి, గతాన్ని మించినటువంటి సీట్లతోటి మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్నాం. మరి దీన్ని ఎందుకు పట్టించుకోరు? గతంలో 2019లో గెలుస్తామని చెప్పినప్పుడు ఏ విధమైనటువంటి ఆర్భాటం చేశారు, ఇవాళ కూడా అదే చేస్తున్నారని మేము చెప్తున్నాం. అంటే 2019లో ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఓట్ల చీలక జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిస్థితులు, పరిణామాలు, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల తర్వాత జనసేన అధినేత మేము ఓట్లు చీలనివ్వను అని చెప్పేసి 3 పార్టీలు ఏకతాటి మీదకి వచ్చే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించారు. వారు ముగ్గురు కలిసిమెలిసి ఎలక్షన్ చేశారు. వైకాపాని ఓడించేటువంటి సామర్థ్యం ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఇప్పుడు వారు ఉన్నారు. గతంలో ముగ్గురు, ఇప్పుడు ముగ్గురు ఒకటయ్యారు. ఇదేం కొత్త కాదు. 2014లో కూడా కలిసే పోటీ చేశారు, ఓడిపోయారు కదా. 2019లో కూడా కలిసే పోటీ చేశారు. కాకపోతే బయట ప్రపంచానికి కనపడకుండా లోపల పొత్తులు పెట్టుకొని మీరు పోటీ చేశారు. దీన్నే ఫేక్ ప్రచారం అనేది. అంటే ఇప్పుడు మీరే చూడండి, నలుగురు మాట్లాడినప్పుడు నేను మధ్యలో రాలా, మీకు ఓపిక ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే యాక్సెప్ట్ చేసేటటువంటి, ఆహ్వానించేటటువంటి తత్వం ఉండదు, తత్వం ఉండదు. ఇప్పుడు వారు చెప్పుకున్నప్పుడు చెప్పనిచ్చారు, మమ్మల్ని ఎందుకు అడ్డుపడతారు? 19లో కూడా కలిసే పోటీ చేశారు, కాకపోతే తెర వెనక ఏదో జరిగింది అనేది ఇది కరెక్టే కదా. జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అది ఖచ్చితంగా వైసీపీకి పడుతుంది అని చీలాలనే ఉద్దేశంతో పక్కన పోటీ చేశారు. ఇది వాస్తవం, ప్రజలందరికీ తెలిసినటువంటి సత్యం. 2014లో అరాచకం చేశారు, దుర్మార్గం చేశారు, దోపిడీ చేశారు. చంద్రబాబు నాయుడు కొడుకు అని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హఠాత్తుగా ఏమొచ్చేసి 2024లో మళ్ళీ కలిసి పోటీ చేశారు. అంటే రాజకీయాల్లో నిబద్ధత, చిత్తశుద్ధి, క్రెడిబిలిటీ ఉండదా? ఒక నీతి నియమాలు అనేవి ఉండవా? ఏ వ్యక్తి అయితే దోచుకున్నాడో ఆ వ్యక్తికి ఎలా మీరు సపోర్ట్ చేస్తారు? ఏ వ్యక్తి అయితే దొంగ అని మాట్లాడారో ఆ వ్యక్తికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఇలాంటి నిలకడ లేనటువంటి రాజకీయానికి పరాకాష్ట జనసేన, బయట వాళ్ళు అనటం, పరాకాష్ట బీజేపీ పార్టీ, ఇవాళ బీజేపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీకి 1%, 2% ఓటింగ్ లేనటువంటి బీజేపీ పార్టీ తోటి తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం వల్ల 3% పైన ఉన్నటువంటి
ముస్లిమ్స్ వెళ్ళిపోతారని తెలిసినా కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఎందుకు? కేంద్ర సంస్థల్ని, కేంద్ర వ్యవస్థల్ని, కేంద్రంలో ఉన్న పెద్దల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి దుర్మార్గాలు చేయాలని. ఇదే జరిగింది. 29 చోట్ల అధికారులను మార్చారు. బీజేపీ పెద్దమ్మ పురంధేశ్వరి గారు లెటర్లు రాశారు. 29 మందిని బదిలీ చేయించారు. బదిలీ చేసినటువంటి 29 చోట్ల గొడవలు జరిగాయి. ఇవాళ పిన్నెల్లి గారి మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 8 చోట్ల ఈవీఎంలు పగిలాయి. మరి 7 చోట్ల మిగిలిన 7 చోట్ల ఎందుకు సార్ ఇంత పెద్ద ప్రచారం జరగట్లేదు? కేవలం పిన్నెల్లి గారి మీద ఎందుకు జరుగుతుంది? రెండవది వినాలి సార్, వినండి ఓపికగా. పిన్నెల్లి గారి లోపలికి వెళ్లక ముందు అధికారులని పదే సార్ ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనారిటీలని బూతుల్లోనికి వెళ్లకుండా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు బయట పెద్ద మూకగా చేరి అడ్డుకుంటున్నారని పదే చెప్పినా కూడా ఎవరు వారికి సహకరించలేదు. ఈవీఎంలో ఓటు ఎవరు వేస్తున్నారు? ఏజెంట్లు, తెలుగుదేశం ఏజెంట్లు వేస్తున్నారు. తెలుగుదేశం సార్, ఇది ప్రపంచానికి తెలుసు. ఈవీఎం బయట లేడీస్ ని కొట్టింది కూడా ప్రపంచం చూసింది. ఎస్సీలు, ఎస్టీలు మాట్లాడింది కూడా ప్రపంచం చూసింది. అలాగే 8 చోట్ల నేను అడిగాను కదా, రాష్ట్రంలో 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. మిగిలిన 7 చోట్ల ఈ వీడియోలు బయటకు ఎందుకు రాలేదు? ఈసీ వీడియోని బయటకు వదలకపోతే ఎవరు ఆ ఈవీఎంలో జరిగిన ఆ యొక్క లోపల జరిగినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ని బయటికి ఎవరు వదిలారు? రెండు తప్పే. బయటకు వదిలిన వ్యక్తి ఎందుకు బయటకు రాలేదు? బయటకి వదిలినటువంటి వ్యక్తి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి కొడుక్కే ఆ వీడియో ఎందుకు వెళ్ళింది? ఎవరు పంపించారు? ఇది చెప్పాలా లేదా? రెండవది, పిన్నెల్లి గారికి బెయిల్ ఇచ్చింది కోర్టు. బెయిల్ ఇచ్చింది ఎప్పటి వరకు? 5వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని బెయిల్ ఇచ్చింది. మరి 22వ తారీఖే కేసులు నమోదైనట్టుగా 3 కేసులను మళ్ళీ వారి మీద పెట్టారు. వారి మీద పెట్టితే మళ్ళీ కోర్టుకి ఆశ్రయించారు. కోర్టులో ఏం చెప్పారండి పోలీసు వారు? 22వ తారీఖు మేము కేసు నమోదు చేసాం, 3 కేసులు పిన్నెల్లి గారి మీద అన్నారు. సార్ జరగలేదు, అవి చూయించమని చెప్పేసి పిన్నెల్లి గారి తరఫున న్యాయవాది అడిగారు. అడిగినప్పుడు అవి చూపించలేకపోయింది పోలీస్ వ్యవస్థ. 22వ తారీఖు నాడు కేసులు పెట్టినట్టుగా చూపించినటువంటి వీరు 23వ తారీఖు నాడు పెట్టినట్టుగా మళ్ళీ ధృవీకరించారు. అంటే పిన్నెల్లి గారికి ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేసులు పెట్టి ఆయన మీద మళ్ళీ అరెస్ట్ చేయాలని కుయుక్తితోటి ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేసులు పెట్టారు, దొరికిపోయారు. హైకోర్టు సాక్షిగా దొరికిపోయారు. ఎందుకు 22వ తారీఖు నాడు కేసులు పెట్టినట్టుగా చూపించారు? రెండవది, ఎప్పుడు హైకోర్టు చరిత్రలో జరగనట్టుగా అశ్విని కుమార్ అనేటటువంటి లాయర్ ఒక పీపీ ప్రభుత్వం తరఫున ఉండగా ఏ రకమైనటువంటి జీవో లేకుండా, ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక ప్రైవేట్ న్యాయవాది వచ్చి పోలీసుల తరఫున వాదించాడు అశ్విని కుమార్ గారు. ఎందుకు జరిగింది అలాగా? ఓ పీపీ ఉన్నాడు కదా ప్రభుత్వం తరఫు నుంచి. మళ్ళీ నిన్న జరిగినటువంటి వాదనలో, మొన్న 2వ రోజు జరిగినటువంటి వాదనలో అశ్విని కుమార్ గారు పక్కకి వెళ్ళిపోయారు. టీడీపీకి సంబంధించినటువంటి పోసాని గారు ఇంప్లీడ్ అయ్యారు. ఇవన్నీ ఏంటి? పోలీసు వారు చేయవలసింది, ప్రభుత్వం తరఫున చేయవలసినటువంటి పనులను కూడా ఒక తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం తరఫు నుంచి నిలబడేటటువంటి లాయరో లేక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇదంతా లీడ్ చేస్తున్నారంటే ఏంటి? రెండవది, రాష్ట్రంలో అనేక చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడులు చేసింది ఎవరు? కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఎక్కడైతే ఆ కమ్యూనిటీ బలంగా ఉందో, పట్టుబడ్డ వాళ్ళ కులం ఏంటనేది తెలియదా? ఎవరనేది తెలియదా? అమాయకంగా మాట్లాడుతున్నారు మీరు. సపోర్ట్ చేయడానికి కూడా ఒక అర్థం ఉండాలి. మోడరేటర్ గా మీరు వన్ సైడ్ గా మాట్లాడడం అనేది న్యాయం. ప్రత్యేకంగా ప్రతిసారి వాళ్ళని నిందితులుగా ఏ సామాజిక వర్గాన్ని అంటున్నామో కూడా మీకు తెలుసు. ఒకే సామాజిక వర్గం పట్టుబడ్డదన్నా, నేను సామాజిక వర్గం పేరు తీయలేదు. మీరే చెప్తున్నారంటే ఎవరు చేశారో మీకు తెలుసు. మీరు బ్రహ్మనాయుడు గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులన్నీ కేవలం ఒక పార్టీ తరఫున, ఒక కమ్యూనిటీకి తరఫున సంబంధించినటువంటి వ్యక్తులే ఎందుకు ముద్దాయిలుగా ఉన్నారు చెప్పమని అడుగుతున్నాం. సమాధానం ఉంటే చెప్పండి మీరు. రెండవది, నేను ఎక్కడైతే పోటీ చేశానో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దాదాపు 8 చోట్ల దాడులు జరిగాయి. 2 రౌండ్లు కాల్పులు జరిగాయి. ముటుకుల అనే ప్రాంతంలో నా మీద దాడి చేశారు. దానికి సంబంధించినటువంటి వ్యక్తుల వివరాలు ఎఫ్ఐఆర్ కాపీతో సహా మీకు పంపిస్తా, ప్లే చేయండి. ఎవరున్నారో మీకే అర్థమవుతుంది. ఇంత ఘోరం,
ఇంత దుర్మార్గం, ఇంత దాష్టికం ఎందుకు చేశారు? మీరు నిజంగా గెలుస్తుంటే దాడులు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎక్కడైనా మీరు అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయలేనటువంటి 3 పార్టీలు కలిపి ఏ ఒక్క పార్టీకి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి బలం కానీ శక్తి కానీ లేనటువంటి ఈ 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం, 21 సీట్లని తీసుకున్నటువంటి జనసేన పార్టీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం. గతంలో ఇదే వేదికల మీద జనసేన నాయకులు కూర్చున్నప్పుడు మేము ఒక గౌరవప్రదమైనటువంటి పొత్తు అంటే దాదాపు సగం సీట్లు ఇస్తే తప్ప మేము కలిసి పోటీ చెయ్యము, లేకపోతే గొంతులు కోసుకుంటామని చెప్పారు. ఇదే వేదికల మీద మీరే సాక్ష్యం. 21 సీటుతో పోటీ చేశారు. 21 సీట్లలో ఎంతమంది ఎస్సీలకు ఇచ్చారు? మీరు ఎంతమంది బీసీలకు ఇచ్చారు చెప్పు? 4 ఎస్సీలకు ఇచ్చారు. 21 సీట్లలో అంటే ఎంత పర్సెంట్ ఇచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓసీ సామాజిక వర్గం గెలిచిన చోట కూడా బీసీలకే అవకాశాలు ఇచ్చారు. ఇవాళ నరసరావుపేటలో కానీ, ఇవాళ కందుకూరులో కానీ, కనిగిరిలో కానీ మీరు ఒకసారి చూస్తే బీసీలకు అవకాశం ఇచ్చారు. రెండవది జవహర్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా పెట్టరేగిపోతున్నటువంటి తెలుగుదేశం మీడియా జవహర్ రెడ్డి గారిని తీసివేయాలనేటటువంటి విధంగా వ్యవహరించడం ఎంత తప్పు. ఈ రాష్ట్రంలో వైరస్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి వైరస్ ఈసీ ఎక్కించుకుందంటే దానికి తప్పుడు విధానంలో మాట్లాడుతున్నటువంటి మీరు ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా గొడవలు జరిగాయి. దీనికి కారణం ఎవరు? ఎలక్షన్ కమిషన్ కాదా? సరైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేకపోయినటువంటి పోలీస్ వ్యవస్థ కాదా? పోలీస్ వ్యవస్థ ఫెయిల్ కావడానికి కారణం ఎవరు? ఎవరి కనుసన్నల్లో, ఎవరి ఆధీనంలో ఈ యొక్క ఆఫీసర్ని మార్చారు? ఎవరు అడ్డుకున్నారు? ఎవరు మార్చాలని లెటర్లు పెట్టారు? ఎవరు ఈసీకి కంప్లైంట్ చేశారు? ఇవన్నీ ప్రపంచం చూసింది. కాబట్టి ఒకటి సార్, ఒకటి 7 చోట్ల ఈవీఎంల మీద దాడి జరిగినటువంటి పేర్లు కూడా చెప్పాలా లేదా? 31 కేసులు ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారికి బెయిల్ వచ్చింది, రాలేదా? సేమ్ రోజు పిన్నెల్లి గారికి వచ్చిన రోజే చింతమనేని ప్రభాకర్ గారికి కూడా బెయిల్ వచ్చింది. ఏకంగా ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తి, ఎస్సీల్ని తిట్టినటువంటి వ్యక్తి, అనేక కేసులు ఉన్నటువంటి వ్యక్తి చింతమనేని ప్రభాకర్ గారికి బెయిల్ వచ్చింది, పిన్నెల్లి గారికి బెయిల్ వచ్చింది. పిన్నెల్లి గారినే ప్రత్యేకించి చూపించడంలో కారణం ఏంటి? ఇదంతా ఖచ్చితంగా చంద్రశేఖర్ గారు. వర్మ గారు, సో ఇప్పుడు వైసీపీ నాయకులు చేసిన అనేక ఆరోపణలు